నీలి నింగి వంగుతున్నది మా దొరని ఒక్కసారి మొక్కడానికి. కలికాలంలో రాముడు అంటే కథ కాదండి, మా దొర ఉంటే అదిగో మహారాజు. ఓ మదర్ ముస్తందుకు తిరుగుతుండో. ఇప్పుడు ఎయిర్ బ్యాక్గ్రౌండ్లో ఓ అని ఈ పాట వదిలి ఉండేగా ఆయన 30-40 ఏళ్ళ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసుకుంటా అయ్యే 2-3 చెప్పులతో డ్యాన్స్ చేసుకుంటా ఏదో పూటెల్లా తీసుకుంటూ ఏ మాత్రం యాక్షన్ రాకుండా పూటెల్లా తీసుకునే యాక్టర్ కూడా నుండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక విక్టరీ వెంకటేష్ అంటూ తప్ప ఇంకొకరు లేడు. గాల ముచ్చటే. ఎందుకు చెప్తున్న గాల ముచ్చట అంటే మొత్తం భూమి 281 ఎకరాల భూమి అంట. ఇండ్ల రాజకీయ నాయకులు, మళ్ళీ పోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ఫీల్డ్కి సంబంధించిన కొంతమంది అలా ఈ వెంకటేష్ గారిని ముచ్చట తర్వాత చెప్తా. అంతకంటే ముందు కొంతమంది లంగల ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా. 12 ఎకరాల భూమి అంట. ఇది ఏడాది అయిందంటే గోపనపల్లి విలేజ్, షేర్లింగంపల్లి మండలం, రంగనాథ్ నగర్ దగ్గర. ఇప్పుడు చాలా మంది టెంట్ వేసుకొని కూర్చోరు. 12 ఎకరాల భూమిని ఎవరు చేసిరు? ఇది నాదెండ్ల భాస్కర్ రావు తమ్మిని కొడుకంట. ఈయన మాజీ ముఖ్యమంత్రి కదా. ఈయన సర్వే నెంబర్లు ఎంత? 275, 269. ఈ సర్వే నెంబర్లల్లా 12 ఎకరాలు ఓం పటక్. ఇంకా తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి మేనాలుడు, ఏం పేరు ఎన్వి రామరాజు. ఈయన ఏంది జలవిహార్ ఎండి కదా. ఈయన 167, 168, 279 సర్వే నెంబర్లల్లా ఈయన 25 ఎకరాలు ఈయన మింగి కూసుడు. ఆ తర్వాత పోతే మరి శశిధర్ రెడ్డి, ఏది మన ఈయన ఎవరు ఉండేగా మరి జనార్దన్ రెడ్డి చుట్టపొడు ఉన్నట్టుంది. అయితే కావచ్చు. ఏది వై రవిప్రసాద్, వైష్ణవ్ కన్స్ట్రక్షన్స్, కేటీఆర్ బినాములు వీళ్ళంతా. ఈ ఏడపోయినా కానీ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఈ ఏడికెళ్ళి సంపాదిస్తుర్రా మీరు? పుడతనే భూమిని పెట్టుకు తీసుకొని వచ్చిరా ఏమి? ఆడ టెంట్ వేసేమో వాళ్ళేమో మాకు న్యాయం జరగాలని వాళ్ళేమో ఫైటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు గోపనపల్లి విలేజ్ వాళ్ళంతా. మీరు మాత్రం లంగలను దొంగలను పట్టుకొని మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకొని రాజలేక కూసురు. మరి అవి మీయే కావచ్చునా? మీకు అమ్మిన బాడక వేసి ఉంటాడు మరి ఆ కాలాన చెప్పాలి కదా. వీళ్ళ ముచ్చట గిట్టుందా? ఇక వస్తున్నా చూడరు దగ్గుపాటి ఫ్యామిలీ. ఈ దగ్గుపాటి వాళ్ళు ఏకంగా 26 ఎకరాలకు పెట్టిరు దెబ్బ. దగ్గుపాటి సురేష్ బాబు సురేష్ బాబు పెళ్ళం, వెంకటేశ్వర్ల పెళ్ళం. మరి ఏడికెళ్ళి సంపాదించుకొచ్చిరా మీరంతా? అవునా? మీరు ఏమైనా ఈ సినిమా ఏమంటారు రియల్ లైఫ్లో మనుషులు లెక్క ఉండరా? మనుషుల మన సొయ్యి అన్న కనీసం అన్న ఉండాలి కదా. కనీసం మీకు ఆల్రెడీ తెలంగాణలో ఎంతో కొంత సినీ ఫీల్డ్ డెవలప్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో కూడా రారి. ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక మంచి ఏది స్టూడియో కట్టుకోవడానికి జాగిస్తామని వెనకనే ఇచ్చిరు. ఇస్తే ఏం చేసిరు? ఆడ ఉన్న భూమిని కూడా అమ్మేసిరు. ఇది 2 రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తం ఎరుకున్న ముచ్చటే. ఆల్రెడీ ఈడ డి రామనాయుడు స్టూడియో ఈడ పడినే ఉంది. దానికి ఎన్ని లొసులు పాడైనాయో. ఒక్కొక్క సినిమా తీస్తే కనీసం 50-60 కోట్ల రూపాయలు తీసుకుంటావట నువ్వు. ఈ కాలం పొరగాలైతే ఒక్కొక్కటి 200-300 కోట్లు తీసుకుంటుంది. కానీ జర నీ ముఖాన్ని ఎవరు దేక్తలేడు కాబట్టి ఒక 50-60 కోట్లు ఇస్తుండొచ్చు. ఇప్పుడు ఈ షేర్లింగంపల్లి ఉన్న భూములు కూడా 1 ఎకరానికి వచ్చేసి 50 నుంచి 100 కోట్ల రూపాయలు విలువ చేసే అంత భూమి అంటాడ. మరి 26 ఎకరాల భూమిని తీసుకుంటివి. మరి ఏం చేసుకుంటావు పశలన్నీ? గతంలో ఒక ఓటలోనికి అమ్మితివి. ఓటలోనికి అమ్మి మళ్ళీ కూలగొట్టి మొత్తం పచ్చ బ్లూ కలర్ రేగులు వేసి నాడితే మళ్ళీ నాదే అని పోతివి ఆ దగ్గరికి. మీరు చిరంజీవి అయితే ఏంది, నాగార్జున అయితే ఏంది, బాలకృష్ణ అయితే ఏంది, వెంకటేష్ అయితే ఏంది, మీరు ఏమైనా కానీ ఏది సినిమా టాకీస్లో తప్పితే బయటికి వెళ్తే కుక్కలు కూడా వదలట్లే మిమ్మల్ని. ఇక్కడ బుడ్డ పొరగా చూడు ఎవరు ప్రభాసు. మీకంటే వెనక మీరు 30-40 ఏళ్ళ వెనక కూర్చుండు. మొన్న జవాన్ల కోసం అంట 1000 కోట్లు ఇచ్చిండట. 1000 కోట్ల అక్షరాల. మీరేమిచ్చి పాడవుతుర్రా? సిగ్గుండాలి కనీసం. మీకు బుడ్డ పిల్లలే. నీకు పిల్లలు పెనికే దిగింది కాదు, లోట పీస్ కాదు. వెంకటేశ నువ్వు రాజా సినిమా తీస్తీవి, సూర్యవంశం సినిమా తీస్తీవి, గణేష్ సినిమా తీస్తీవి, మంచి మంచి సందేశాత్మకమైన సినిమాలు తీస్తీవి. కానీ చేసేటివన్నీ లంగ పనులు, మళ్ళీ చెప్పే నీతులు మాత్రం ఏమన్నా నీతులు చెప్పుకుంటే తిరుగుతావు. ఏం చేసుకుందామంటారా మీరు ఈ పహలన్నీ?
మీ అయ్యా బొచ్చడు పేద సంపాదించిపోయాడు, నువ్వు సంపాదిస్తున్నావు. మళ్ళీ ఇక ఈ మొదవరి ఏంది వాసవి కన్స్ట్రక్షన్కు మళ్ళీ ఈయన ఏది అడ్వర్టైజ్ ఇస్తాడు, ఈయన ప్లాట్లు మంచిగానే కొనురి. సరే అది బిజినెస్ సార్, దానికి బిజినెస్ అంటే దానికి కూడా పుణ్యానికే చేయవు కదా, ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు తీసుకునే కదా చేసేది. మరి ఇన్ని పైసలు వచ్చినాక కూడా ఇంకా ఏం చేసుకపోతారా? మాట తిరుపతి పాట గుర్తులేదరా మీకు? అంటే అన్ని సినిమా పాటలు ఏంటంటున్నావు. కోట్ల కొలది సంపద నీకున్న కొలగలవా కొసవు పిరినైనా, ఆస్తి అంతస్తులెన్ని ఉన్నా కరికి మిగులు 6 అడుగుల నేల. ఈ ముచ్చట మర్చిపోయిన అర్ర బాడగవలారా. ఏం చేసుకుంటారు ఆ పేదోళ్ళు? వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, మీ లెక్క వ్యవసాయాలు చేయాలనో లేకపోతే రియల్ ఎస్టేట్ దందా చేసి మళ్ళీ దానికి రేటు పెంచి మళ్ళీ ఇంకోళ్ళకి అమ్మాలి. ఈ పైసలన్నీ ఇప్పటికీ మీ దగ్గర నా వెనకంగా ఒకటి చెట్టు ఉందా, ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో గన్ని కోట్లు ఉండొచ్చు మీ దగ్గర. ఇంకా ఏం చేసుకుందామని పైసలు. మీరు నిజంగా మిమ్మల్ని చూస్తే రోత ఏమంటారు, పందిగొద్దల పొగేసినా కానీ మీకు తక్కువనే. మిరపకాయలు వేసి పందిగొక్క పొగేసి కాళ్ళు పైకి తలకాయ కిందికి ఇచ్చి పొగేసినా కానీ తక్కువనే ఉన్నట్టుంది. ఎంతమంది బాధితులు చూడాలా? కనీసం 200-300 మంది ఉన్నారు. మా భూములు మాకు కావాలి, మా ప్లాట్లు మాకు కావాలని. మరి వాళ్ళకు కనీసం అధికారం లేనిది వాళ్ళు చెంట వేయొచ్చునా? ఒకవేళ మీ అయినా కానీ దానం చేయరు మా అమ్మ, కానీ ఏం నష్టం లేదు. మీరు ప్రస్తుతప్పుడు ఏం కొనబోరు. ఇప్పటికే మీ పిల్ల తరాలు మొత్తం తిన్నా కానీ మీ ఆస్తులు పాస్తులు వచ్చావారని ఆయన ఏ ఒక్కడన్నా చెవిటెళ్ళే పని చేసినారా? మీకు ఫైటింగ్ చేసేందుకు పక్క పోయింట్ ఇంకోటి కావాలి, డాన్స్ నేర్పిస్తేందుకు ఇంకోటి కావాలి, యాక్షన్ చెప్తేందుకు ఇంకోటి కావాలి. ఏదిరా మీ ముఖం ఒక్కటి తప్ప ఆ ముఖం కూడా పాడైపోయిన 12 రకాల కలర్లు వేసి 12 రకాల మేకప్లు వేస్తే గంట మటుకు సలగబడతారు. చూస్తాం, మీ సినిమాలు చూస్తాం, ఏం బాధలేదు. ఎందుకంటే పని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర, కానీ సినిమాలు చూస్తాం. కానీ జర పేదోళ్ళ సొమ్ములు తినకుర్రా, మీకు నాశనం అయిపోను, సస్తారు మీరు. పేదోళ్ళ సొమ్ము ఇప్పటికే తిని బలిసినోడే బలుస్తుండు, కానీ బక్కోడు ఇంకా బక్కగానే ఉంటుండు. అటువంటి ముచ్చట వచ్చింది ప్రజలారా. ఇటువంటి రాజకీయ నాయకులని, ఇటువంటి సినిమా యాక్టర్లని ఈ లంగలనాలనా దొంగలనాలనా బాడు కావాలనాలా ఏమనాలనేది మీ కామెంట్ రూపకంగా చెప్పురాయ్యా. ఇక ఉంట పాడైపోను.